భూమి మీద సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని బ్రిటిష్ అధ్యయనకర్త క్రిస్ మర్చెంట్ హెచ్చరించారు. సముద్రాల ఉష్ణోగ్రత రాబోయే 20 ఏళ్లలో మరింత పెరగవచ్చని వెల్లడించారు. 1980లలో సముద్రంలో వేడి నీరు పెరుగుదల నెమ్మదిగా ఉండేదని, కానీ ఇప్పుడు వేడి నీటితో సముద్రం వేగంగా నిండిపోతోందని తెలిపారు. 1980ల నుంచి సముద్రాలు దశాబ్దానికి 0.06 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కగా 2019-2023 మధ్యకాలంలో 0.27 డిగ్రీల చొప్పున వేడెక్కాయని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో సూర్యుని నుంచి భూమికి చేరే ఉష్ణం కన్నా భూమి పరావర్తనం చెందించే ఉష్ణం తక్కువైపోతోందని వెల్లడించారు. దీంతో భూమి ప్రెషర్ కుక్కర్లా వేడిని ఇముడ్చుకుంటోందని మర్చెంట్ వివరించారు. 2010 నుంచి ఈ అసమతుల్యత రెట్టింపైందని, భూమి ఇదివరకటి కన్నా తక్కువ సూర్యకాంతిని అంతరిక్షంలోకి పరావర్తనం చెందించటమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. 2023-24 మధ్య సముద్రాల ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిందని, కర్బన ఉద్గారాలకు ఎల్ నినో తోడైందని అన్నారు.